ఇక్కడ బజ్జీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, అది నాకు గతంలోనే తెలుసు. ఇకపోతే క్రేజియస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈ పెసర పునుకులు. కారప్పొడి అద్దుకుని ఇప్పుడు తింటే ఉంటుందండి. పెసర పునుగు చాలా రేర్గా ఉంటాయండి టిఫిన్ సెంటర్స్లో. అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి కానీ పెసర పునుగు మాత్రం కొంచెం అక్కడక్కడ మాత్రమే మనకి అరుదుగా లభించే టిఫిన్. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రజెంట్ నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఉన్నాను. మలికిపురం అనగానే మన ఛానల్ చూసే చాలామందికి ఇక్కడ దొరికే అదిరిపోయే పలావ్స్ గుర్తొస్తాయి. అయితే వాటితో పాటు ఈరోజు ఒక అదిరిపోయే టిఫిన్ సెంటర్కు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అదే గ్యాస్ సీను టిఫిన్ సెంటర్. ఈ గ్యాస్ సీను టిఫిన్ సెంటర్లో అన్ని రకాల టిఫిన్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. అయితే అక్కడ మైసూర్ బజ్జీ కానీ, ఎస్పెషల్లీ అక్కడ స్పెషల్గా వేసే పెసర పునుకు కానీ టేస్ట్ ఇరగదీస్తాయట. మరింకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ గ్యాస్ సీను టిఫిన్ సెంటర్లో అదిరిపోయే టిఫిన్స్ లాగించేద్దాం రండి. ఇదే గ్యాస్ సీన్ గారి టిఫిన్ సెంటరు. అయితే నాకు చాలామంది సజెస్ట్ చేశారు. వాళ్ళు సజెస్ట్ చేయడం మాట ఎలా ఉన్నా కానీ నేను గతంలో చాలా సందర్భాల్లో ఇక్కడికి పొలిటికల్ పబ్లిక్ టాక్స్ చేసే టైంలో కూడా చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన దగ్గరే చాలా సందర్భాల్లో టిఫిన్ చేశాను. ఆ టేస్ట్ కూడా మైండ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా బాబాయ్ టిఫిన్ సెంటర్ని మన ఛానల్లో చూపించాలనుకున్నాను. బాబాయ్ నమస్తే, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. చాలా కాలం అయింది కలిసి. చాలా కాలం అప్పట్లో రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. ఎలా ఉన్నారు? అంత హ్యాపీ ఉన్నాను. ఏమేమి ఉంటాయండి మన దగ్గర టిఫిన్స్? ఇడ్లీ, పెసర పునుగు. ఇడ్లీ, పెసర పునుగు, గారి, మైసూర్ బజ్జీ. రొట్టెనే వేస్తాం. రొట్లు. మీ దగ్గర పెసర పునుగు చాలా, పెసర పునుగు కానీ మైసూర్ బజ్జీకి చాలా క్రేజ్ ఉంటుందట. అందరూ అంటారు గారు, మనం చెప్పకూడదు కదా. అందరూ నచ్చిందే మనం చేయాలంటే. ఎంతకాలం అయిందండి ఈ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి? 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలుగా కంటిన్యూ. 20 సంవత్సరాల క్రితం రోడ్డు పక్కన చేసుకోవాలి అంబేద్కర్ బొమ్మ దగ్గర. అక్కడే స్టార్ట్ అయింది మంది జర్నీ. ఆ తర్వాత అదే రోడ్డు పక్కన కొనాలి ఇబ్బంది అని చెప్పి ఈ చిన్న షాప్ తీసుకున్నారు. షాప్ అయితే ప్రజెంట్ ఈ షాప్ కావాలి ఓనర్ రాజు గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. మన షాప్ ఇచ్చే నిలబడతానికి ఆశ్రయించిన వాళ్ళకి అది కాదు ప్రధానం, వాళ్ళే మనకి గొప్ప వాళ్ళు. అంటే ఒక ఇది ఒక ప్లేస్ అయితే మీకు ప్లేస్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి కదా మనం ఈ రోజు నీ స్థాయికి వచ్చాం. మ్యాక్సిమం మీ ఫ్యామిలీ మెంబర్సే. మన ఒక్కడదో ఏం లేదండి, భార్య పిల్లలు అందరూ కష్టపడతారు, అందరూ హ్యాపీ. నమస్తే అమ్మ. ఏం పేరండి మీది? వెంకటలక్ష్మి గారు, శ్రీను గారు. చక్కగా కష్టపడి మంచి టిఫిన్ సెంటర్ని అయితే ఇక్కడ మలికిపురంలో పునుకండి. నేను టైమింగ్స్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందండి టిఫిన్ సెంటర్? సార్ మార్నింగ్ 5 గంటలకు వస్తాండి. టిఫిన్ 11:30, ఉదయం 11:30 వరకు. అంటే ఎండాకాలం అయితే 11:30 ఈ టైం అయితే. వర్షాకాలం అయితే మీకు ఎక్కువ ఉంటాం, 1 గంట దాకా ఉంటాం. 1 గంట దాకా ఎక్కువ ఉంటుంది వ్యాపారం. మొత్తం మీద మీ టిఫిన్స్కి మాత్రం ఇక్కడ లోకల్లో చాలా క్రేజ్ ఉందండి. అందరి దయ వల్ల అందరూ మీరు ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి అందరికీ. ఎంతని టిఫిన్ రేట్స్ వెళ్ళాయండి? పెసర పునుకులు అయితే 4 పునుకులు 25 రూపాయలు తీసుకుంటాం. 25 రూపాయలు 4 అంటే ప్లేట్కి 4 వస్తాయండి. 4 వస్తాయి. మైసూర్ బజ్జీ అండి 5 వేస్తాను ప్లేట్కి 5. అదెంతండి? 25. 25. ఏ టిఫిన్ అండి? 25. ఇడ్లీ అయితే 4 వేస్తాం, 25. వడ అయితే 2 వేస్తాం. వడన్నా గ్యారెంటీ ఒకటి అనుకోండి, 2 వేస్తాం, 25 రూపాయలు. అన్నీ ప్లేట్ టిఫిన్ 25 రూపాయలు, 11:30 వరకు ఉంటుంది. సరే అండి. అయితే నేను గతంలో మీ దగ్గర పెసర పునుకు అయితే తినలేదు. నేను బజ్జీని అట్టు తిన్నాను. ఈరోజు అయితే పెసర పునుకు తిని ఇప్పుడు టేస్ట్ చేయండి. చాలామంది నాకు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి పెసర పునుకులు, ఎక్కడ దొరకవు చుట్టుపక్కల అంటూ ఉంటారు. సరే టేస్ట్ చేస్తారండి ఒకసారి. థ్యాంక్ యూ సింగ్ బాబాయ్. ఓకే సార్.
మలికిపురంలో ఈ గ్యాస్ శ్రీను గారి టిఫిన్ బండి అయితే చాలా చిన్నది, అంటే పెద్ద హోటల్ అయితే ఏం కాదు, ఇది చాలా చిన్న రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ అనమాట. బట్ ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయని నాకు గతం నుంచి చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. నేను గతంలో 2-3 సందర్భాల్లో ఇక్కడ టిఫిన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. అప్పటికి ఇంకా నేను ఫుడ్ రివ్యూస్ కూడా అంతగా మొదలు పెట్టలేదు, అప్పుడప్పుడే చేస్తున్న టైం అది. బట్ అప్పటి నుంచి అనుకున్నాను ఎప్పుడైనా ఈ మలికిపురంలో ఈ టిఫిన్ సెంటర్ గురించి చూపించాలి అని చెప్పి. అయితే ఇక్కడ నేను గతంలో మైసూర్ బజ్జీ తిన్నాను, అలాగే అట్టు కూడా తిన్నాను అనమాట, మినపట్టు. అవి మాత్రం చాలా ఎక్సలెంట్ టేస్టు. చక్కగా 3 రకాల చట్నీలు ఇస్తారు, ఒక కారపొడి వేస్తారు. టిఫిన్స్ ఏమేమి టిఫిన్స్ ఉంటాయంటే ఇడ్లీ ఉంటుంది, మైసూర్ బజ్జీ ఉంటుంది, పెసర పునుకు ఉంటుంది, చాలా స్పెషల్ అనమాట, గారు ఉంటుంది. ఇక్కడ మైసూర్ బజ్జీకి కానీ పెసర పునుకు కానీ చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుందన్నమాట. ఇది అడ్రస్ వచ్చి ఎక్కడ ఉంటుంది అంటే మలికిపురం మెయిన్ రోడ్డే. ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఒక చిన్న షట్టరు, ఎదురుగా బయటికి ఒక చిన్న బండి కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ఊరోళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి టిఫిన్స్ అయితే తీసుకుంటారు. ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ టిఫిన్ సెంటర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి కూడా చాలా బిజీగా ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ టిఫిన్ అయితే మనం టేస్ట్ చేద్దాం, మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మైసూర్ బజ్జీ చూడండి, అసలు ఎంత గుల్లగా సాఫ్ట్గా ఉందో. లోపల కూడా చాలా మెత్తగా దూది మాదిరి ఉంది. కారప్పొడి అద్దుకుని ఇప్పుడు తింటే ఉంటుందండి. ఇక్కడ బజ్జీ చాలా టేస్ట్ ఉంది, అది నాకు గతంలోనే తెలుసు. ఇకపోతే క్రేజియస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈ పెసర పునుకులు. చూసారా పెసర పునుకు కూడా ఎంత సాఫ్ట్గా. లోపల చాలా మెత్తగా, ఆ పైన అంతా కూడా కరకరలాడుతున్నట్టుగా క్రిస్పీ టచ్ వచ్చింది దీనికి. అలాగే ఇక్కడ అల్లం చట్నీ కూడా ఇచ్చారు, అది కూడా టేస్ట్ చేద్దాం. కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, అల్లం చట్నీ ఇస్తారు, దాంతోపాటు కారపొడి కూడా ఇస్తారు. కొబ్బరి చట్నీ మంచి స్పైసీగా ఉంటే, ఈ అల్లం చట్నీ అయితే స్వీట్గా, లైట్గా కారంగా, సంథింగ్ డిఫరెంట్ టేస్ట్లా అనిపిస్తుంది. బజ్జీ చాలా బాగుంది. అలాగే పెసరపునుకు అయితే మాత్రం, పెసరపునుకు చాలా రేర్గా ఉంటాయండి టిఫిన్ సెంటర్స్లో. అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి, కానీ పెసరపునుకు మాత్రం కొంచెం అక్కడక్కడ మాత్రమే మనకి అరుదుగా లభించే టిఫిను. చాలా క్రేజీ బ్రేక్ఫాస్ట్, చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలామంది చాలా బాగా ఇష్టపడతారు. అంత క్రేజీ ఈ పెసర పునుకులు చాలామందికి. బొంబాయి చట్నీ చూడడానికి అయితే కొంచెం బాగా పలుచగా ఉంది అనుకున్నాను, టేస్ట్ మాత్రం ఎరగేసిందండి. ఈ పెసర పునుకు అసలైన టేస్ట్ తెలియాలంటే చూపిస్తుంది చూడండి. చక్కగా ఇలా కట్ చేసుకుని ఓన్లీ కారప్పొడి అద్దుకుని ఫుల్గా అద్దుకుని ఎట్లా తింటే ఓన్లీ కారప్పొడి కాంబినేషన్లో ఈ పెసర పునుకు తింటే ఉంటుందండి. నా సాంప్రదాయంగా అద్దరిపోద్ది అంతే, అసలు వదలలేని కాంబినేషన్ ఇది. కొంచెం చట్నీ నంచుకున్నా కూడా బాగానే ఉంటుంది, బట్ అస్సలు చట్నీ లేకుండా ఇలా బాగా ఒత్తుగా అత్తుకుని అలా 4 మీద పెట్టుకుంటే దీనమ్మ జీవితం. ఈ రుచి చూడడానికే జన్మం అన్నట్టు ఉంటుంది అనమాట. నాకు ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ చాలా బాగా నచ్చాయి. అంటే గతంలో నేను అట్టు తిన్నానని చెప్పాను కదా, అయితే ఈ పెసరపునుకు మాత్రం చాలా స్పెషల్ టేస్ట్తో ఎరగదీసింది టేస్ట్ అయితే.
చాలామంది ఏదో పెద్ద పెద్ద హోటల్స్లోనే చాలా పెద్ద పెద్ద టేస్ట్, మంచి టేస్ట్ ఉంటుంది అనుకుంటారు. బట్ ఇలాంటి చిన్న చిన్న పట్టణాల్లో కానీ, చిన్న చిన్న విలేజెస్లో కానీ, ఇలాంటి చిన్న చిన్న టిఫిన్ సెంటర్లోనే అసలైన టేస్టు, అసలైన మజా ఆస్వాదించవచ్చు. ఆ టేస్ట్లో మాధుర్యాన్ని ఖచ్చితంగా ఫీల్ అవ్వచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న బండ్ల దగ్గరే. నిజంగా చాలామంది చెప్తున్నట్టుగానే ఈ మలికిపురంలో గ్యాస్ సీన్ గారి టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ అది అంతే. ఏదైనా సరే ప్లేట్ టిఫిన్ 25 రూపాయలు మాత్రమే. ప్లేట్కి మైసూర్ బజ్జీ అయితే 5 బజ్జీలు ఇస్తారు, 25 రూపాయలే. పెసరపునుకు అయితే 4 ఇస్తారు, 25 రూపాయలే. ఇడ్లీలు అయితే 4 ఇస్తారు, 25 రూపాయలు. ఏ టిఫిన్ అయినా కానీ కేవలం 25 అంటే 25 రూపాయలే. చక్కగా 25 రూపాయల్లో మంచి బ్రేక్ఫాస్ట్, చక్కగా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని కడుపు నిండా హాయిగా తినొచ్చు అనమాట. అంత టేస్ట్ ఉన్నాయి. మైసూర్ బజ్జీ కూడా చాలా సాఫ్ట్గా భలే ఉందండి. మైసూర్ బజ్జీ కానీ పెసరపునుకు కానీ ఏది నోట్లో పెట్టుకున్నా అలా ఇట్టే కరిగిపోతుంది. అంత సాఫ్ట్ ఉన్నాయి టిఫిన్స్. చట్నీలు కూడా అసలు ఏ చట్నీ వదలకుండా అన్నీ నాకేసాను అనమాట. అంత టేస్ట్ ఉన్నాయి. 3 రకాల చట్నీలు కారపొడితో చక్కగా ప్లేటు టిఫిను కేవలం 25 రూపాయలకే అందిస్తూ ఈ మలికిపురంలో అయితే మాత్రం ఒక చాలా మంచి పేరు అయితే ఉంది. కేవలం మలికిపురం వల్లే కాకుండా మలికిపురం చుట్టూ ఉన్న విలేజెస్ నుంచి కూడా ఉదయాన్నే ఈ టిఫిన్ సెంటర్కి చాలామంది వస్తుంటారు. ఉదయం 7 గంటల నుంచి సుమారు 11-11:30 వరకు కూడా ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. మలికిపురం మెయిన్ రోడ్లోనే. ఎవరైనా ఇటు సైడ్ మలికిపురం రాజోలు సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి బ్రేక్ఫాస్ట్. ఈ మలికిపురం వచ్చి రాజోలుకి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఎప్పుడైనా రాజోలు కానీ, మలికిపురం, అలాగే అంతర్వేది ఇటువైపుగానే వెళ్ళాలి కాబట్టి అంతర్వేది కూడా, దిండి ఇట్లాంటి పర్యాటక ప్రాంతాలు కూడా ఇటు సైడే ఉంటాయి. ఎవరైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే బ్రేక్ఫాస్ట్ తినడం అసలు మర్చిపోకండి. అంత అదిరిపోయాయి అన్నమాట టిఫిన్స్. ఇది ఓవరాల్గా మలికిపురంలో ఉన్నటువంటి గ్యాస్ సీను గారి టిఫిన్ సెంటర్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.